బిగినింగ్లో ప్రజారాజ్యంలో ఉంటూ అక్కడ కొన్ని కొన్ని సిద్ధాంతాలు, కొన్ని వే ఆఫ్ కండక్టింగ్ అల్లు అరవింద్ ఉండడం వలన మొత్తం అంతా చెడదొబ్బుతున్నాడని చెప్పేసి మొత్తానికి రకరకాల డిఫరెన్సెస్, నాగబాబు చేసిన అకృత్యాలు ఇవన్నీ కలిసి వెరసి టోటల్గా ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చేసిన పవన్ కళ్యాణ్ ఈ స్టార్టెడ్ ఈజ్ ఓన్ పార్టీ కాల్డ్ జనసేన. దాంతో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అని అందరూ కూడా అప్రిషియేటెడ్. చిరంజీవి యొక్క ఈ సెల్ఫిష్ యాటిట్యూడ్ వల్లనే మీరు ఎంతకాలం పట్టింది దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మళ్ళీ పేరు పెట్టి జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ చేసిన మూవ్ చాలా బాగుంది. ఆ మూవ్ వల్లనే అయినా కూడా 10 సంవత్సరాలు ఎందుకు నేను నమ్మలేదంటే, కాపులు ఎందుకు నమ్మలేదంటే కలిపేస్తాడు, అందరూ కలిపి వాళ్ళ అన్నయ్య కలిపేస్తాడు, వాళ్ళు అంతే, వాళ్ళ ఫ్యామిలీ అంతే టైపులో. సో ఆ విధంగా 10 సంవత్సరాలు పట్టింది ఒక్క ఎమ్మెల్యే గెలవడానికి. తర్వాత అతను కూడా ఏం చేస్తాడు, హెల్ప్లెస్, ఈ జంప్ ఇంటూ వైఎస్ఆర్సీ. సో ఈ సినారియోలో ఇప్పుడు మళ్ళా ఈయనేదో లైలా స్టేజ్ మీద ప్రజారాజ్యం ఈజ్ నథింగ్ బట్ జనసేన, ప్రజారాజ్యమే ఆ విధంగా రూపాంతరం జరిగిందని చెప్పేసి ఆ చెత్త వాగుడు ఈజ్ టాకింగ్. చిరంజీవి సంధి పేలుడు ఆ వాగుడు వాగటం వల్ల ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ యువర్ పార్టీ. ఇప్పుడు మంచి స్ఫూర్తిగా వెళ్తుంది. అండ్ యువర్ టైం అగైన్ మళ్ళీ ఇతర బాడీ చేస్తాడు. మళ్ళీ ఇండివిజువల్గా యూ హ్యావ్ ఎ పవర్. ఎందుకంటే వాళ్ళు అన్నేలా చేయడి సార్ అనే నిన్ను కనిపించారు. 100% ట్రూ ఇది. ఈసారి పవన్ కళ్యాణ్ ఇచ్చి చూద్దాం అని డెఫినెట్గా దే ఓటెడ్ ఫర్ యూ. దాన్ని మీరు వమ్ము చేసుకోకూడదు. బికాజ్ యూ హ్యావ్ టు కంట్రోల్ చిరంజీవి గారు, యువర్ బ్రదర్. అదర్వైజ్ హీఈస్ గోయింగ్ టు స్పాయిల్ ఇట్ అగైన్. బికాజ్ హీస్ గట్ అ లూజ్ టంగ్, వెరీ వెరీ లూజ్ టంగ్. దుమ్మెత్తేస్తున్నారు నేషనల్ టీవీస్.